హాయ్ అందరికి. ఈరోజు నేను మీకొక విషయం చెప్తాను. అదేంటంటే మా తమ్ముడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే "అక్క నాకు ఫిజిక్స్‌లో క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చెయి" అన్నాడు. సరేరా తీసుకోరా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అని చెప్పా. అయితే అందులో 4 పాయింట్స్ ఉన్నాయి. నాకేం అర్థం కాలా. అరే టెక్స్ట్ బుక్‌లో మ్యాటర్ బావుంటుంది. నేను దాంట్లో చూసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానంటే, లేదు నాకు ఇందులోనే ఎక్స్‌ప్లెయిన్ చెయి. ఈ 4 పాయింట్స్ ఉన్నాయి. నాకు బాగా అర్థమైతాయి" అన్నాడు. నేనేమన్నా అరే టెక్స్ట్ బుక్‌లో నీట్‌గా ఉంటుంది. నేను అది నీకు అర్థమైనట్టు చెప్తా అన్నా. వాడుండి అందులో పెద్ద పెద్దగా ఉంటాయక్క. ఎక్కడ చదవాలి అంతంత పెద్ద పెద్ద క్వెషన్‌లు అన్నాడు. అరే నీట్‌గా ఉంటుందిరా నేను చెప్తారా అని చెప్పా. సరే అని తీసుకొచ్చాడు. అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశా వాడికి. ఎట్లా ఏంటి అనేది. అప్పుడన్నాడు, "అక్క ఇంత ఈజీనా? ఓకే. నాకర్థమైంది" అన్నాడు. సో, నేను మీకు చెప్పేదేంటంటే, మీరు మ్యాటర్‌ని చూసి జడ్జ్ చేయకండి. చిన్నగా ఉంటే ఈజీగా ఉంటుంది. పెద్దగా ఉంటే కష్టంగా ఉంటుంది. అట్లేం కాదు. పెద్దగా ఉందంటే టెక్స్ట్ బుక్‌లో అంత పెద్దగా ఎందుకిచ్చాడంటే నీట్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడు. ఒకసారి దాన్ని మీరు చదివి మీ ఓన్‌గా అర్థం చేసుకొని పాయింట్ వైస్‌గా రాయండి. సరిపోతుంది అంతే గదా! ఫర్ ఎగ్జాంపుల్ మూవీనే జూడండి. మనకి మూవీ ట్రైలర్ వేస్తారు ఫస్ట్. సో, అందులో మనకి కొంచెం కొంచెం పెడతారనమాట పార్ట్స్. మొత్తం ఏం పెట్టరు గదా! సో, ట్రైలర్‌ని చూసే మీరు మొత్తం మూవీని జూస్తారా? లేదు గదా! మళ్ళా మూవీలో మనం మొత్తం చూస్తాం. అంటే ఏంటి మొత్తం మీకు క్లారిటీగా అర్థమవుతుందనమాట. సో, సేమ్ ఇదే ఎగ్జాంపుల్ అనమాట. మీరు మ్యాటర్‌ని చూసి జడ్జ్ చేయకండి. పెద్దగా ఉన్నా సరే ఒకసారి దాన్ని చదివి మీకు అర్థమైన భాషలో ఒకసారి ఆ పేరాగ్రాఫ్ అంతా చదివి పాయింట్ వైస్‌గా రాయండి. ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది.